నిజంగా హిందువులకు బుద్ధి రాదా? కొందరు హిందువుల్లో మార్పు రాదా? అసలు ఒక పక్కన నుంచి నీ మతం ఏంటి అని అడిగి చంపేస్తుంటే, హిందువులను చంపండి అని బహిరంగంగా సవాలు విసురుతుంటే, ఏకమయ్యి శత్రువులను మట్టి కరిపించాల్సింది పోయి మనలో మనమే కొట్టుకుంటూ హిందూ ధర్మాన్ని, హిందుత్వాన్ని, మన ప్రాణాలని మనమే పోగొట్టుకుందామా? ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను అంటే, నిజంగా కూడా నేను ఈ న్యూస్ నిన్ననే చూశాను. నిన్ననే చేయాలి అనుకున్నాను. కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. చాలా క్వశ్చన్స్ అడుగుతాను. అడిగే ముందు ఒకసారి ఈ న్యూస్ చూద్దాం. పెద్దపల్లి జిల్లాలో ఎల్లమ్మ బోనాల సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. కాల్వ శ్రీరాంపురం మండలం పెగడపల్లిలో బోనాలు ఎత్తుకొని ఎల్లమ్మ గుడికి ప్రవేశించారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళలు. అయితే సదరు మహిళలను ఆలయ ఆవరణలోకి రాకుండా గేటు తాళాలు వేశారు వేరే సమాజానికి చెందిన మహిళలు. పెద్దపల్లిలో ఎల్లమ్మ బోనాల సందర్భంగా ఉద్రిక్తత. కాల్వ శ్రీరాంపురం మండలం పెగడపల్లిలో బోనాలు ఎత్తుకొని ఎల్లమ్మ గుడికి ప్రవేశించారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళలు. అయితే సదరు మహిళలను ఆలయ ఆవరణంలోకి రాకుండా గేటు తాళాలు వేశారు వేరే సామాజిక వర్గానికి చెందినవారు. తమతో సమానంగా గుడిలోకి దళితులు ఎలా రాణిస్తారంటూ అభ్యంతరం చెప్పారు. రెండు వర్గాల మధ్య వివాదం రాజుకుంది. ఈ సందర్భంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళలు అసహనానికి గురయ్యారు. తమను ఆలయంలోనికి రానివ్వకపోవడంతో బోనాలతో సహా పెగడపల్లి మెయిన్ రోడ్డుపై బైఠాయించారు. తమకు కులం పేరుతో తక్కువ చేయడం, ఆలయంలోకి రావద్దనడానికి మండిపడ్డారు. వారిపై కేసు పెట్టారు. పోలీసులు చొరవ తీసుకొని వాళ్ళను తీసుకెళ్లారు. ఇది వార్త. ఈ వార్త పాతదైనా ఈ వార్త నుంచి కొన్ని ప్రశ్నలను అడుగుతాం. కాశ్మీర్లో ప్యాంట్ తిప్పదీసి మరీ చంపేసినప్పుడు నీ కులం ఏంటి అని అడిగారా? నీ మతం ఏంటి అని అడిగారా? బంగ్లాదేశ్లో మమతా బెనర్జీ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్లో పడిపోయిందని హిందువులను చంపేయమన్నారా, లేకపోతే ఎస్సీలను చంపేయమన్నారా, లేకపోతే వేరే కులాల వాళ్ళని చంపేయమన్నారా? బుద్ధి రాదా? ఇంత జరుగుతున్నా బుద్ధి రాదా? హిందువులలో ఐక్యత రాదా? చావ చచ్చిపోయిందా? ఏమైంది? ఎస్సీలు ఆలయంలోకి వస్తే ఏంటి తప్పు? ఎక్కడ నీ పవిత్రత దెబ్బతింటుంది? ఒక పక్క నుంచి గడప లోపల కులం, గడప దాటితే హిందువులమని ఆలోచించి ఐక్యంగా హిందువులంతా ఈ దేశాన్ని హైందవ రాష్ట్రంగా మార్చాలి, ఈ దేశం లేకపోతే మనం పారిపోవడానికి ఇంకొక దేశం లేదు అని చెబుతున్నా కూడా, ఒక పక్క నుంచి ఈ దేశంలోనే హిందూ జనాభా తగ్గిపోతున్నా కూడా ఏ మాత్రం కూడా ఆలోచన లేకుండా ఎంతకాలం ఈ కులాల కుప్పట్లలో కొట్టుకొని చస్తారు? ఎంతకాలం? నీకు వైద్యం చేసే డాక్టర్ ఏ కులం అని చూసి వైద్యం చేయించుకుంటున్నావా? ఆలయంలో అర్చకత్వం చేయడానికి కూడా ఈరోజు ఎస్సీ సామాజిక వర్గంలోని ఎంతో మంది సోదరులు అర్చకత్వం చేస్తున్నారు. ఆ విషయం తెలుసా? అసలు చేతి కుల వృత్తులను బట్టే కులాలు తప్ప, వర్ణాలు తప్ప అసలు కుల వ్యవస్థే లేదని తెలుసా? గుడి లోపలికి ఎవరిని రానియకూడదో తెలుసా? శుభ్రంగా లేని మనుషులను రానివ్వకూడదు, అంతేకాని కులం తక్కువ మనుషుల్ని రానివ్వకూడదు అనేది లేదు. ఈ సమాజంలో అసలే లేదు. ఒకప్పటి సమాజంలో జరిగిన తప్పులను ఇప్పుడు సరిదిద్దుకుంటూ హిందువులందరినీ ఏకం చేయడానికి ఇప్పటి యువత ప్రయత్నం చేస్తోంది. అలాంటి వాళ్లకు మద్దతు ఇవ్వండి, అంతేగాని ఇంకా కొట్టుకొని చావకండి కులాల కుంపటితోటి. హరే, సిగ్గు ఎగ్గు లేకుండా పరాయి మతం కాపీర్లు అని చెప్పేవాడి దగ్గర కొబ్బరికాయలు పూలు కొనుక్కుపోతారు. మీకు చిన్న కులం వాళ్ళు గుళ్ళోకి రావద్దు అనా? అక్కడేమైపోతోంది? ఉమ్మేసి అమ్ముతున్నాడు, అక్కడేమైపోతోంది? అక్కడ ఎందుకో స్పందించట్లేదు. కానీ ఒకటి మాత్రం చాలా క్లారిటీగా చెప్తున్నాను, కులాల కుంపటితో హిందువులను విడగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని కొందరు ప్రయత్నం చేస్తుంటే, కులాల కుంపటితో హిందువులను విడగొట్టి ఈ దేశాన్ని ఇస్లాం దేశంగా మార్చాలని కొందరు ప్రయత్నం చేస్తుంటే, వాళ్లకు మద్దతు ఇచ్చేలాగా మనలో మనమే కొట్టుకు చావడం ఏమాత్రం కూడా శ్రేయస్కరం కాదు. కర్రలు ఒక్కొక్కటిగా ఉన్నప్పుడు విరవడం చాలా ఈజీ, ఒక మోపుగా మారితే దాన్ని విరవడం చాలా కష్టం. మనం ఒక మోపుగా తయారవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. అంతేకాని వీళ్ళది చిన్న కులం, వాళ్ళది పెద్ద కులం, వాళ్ళది ఇంకో కులం, వీళ్ళది ఇంకో కులం, అసలు కులం అనే వ్యవస్థే లేదు హిందూ ధర్మంలో. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎవరైనా సరే ఇలా వివక్షత చూపిస్తే మాత్రం వాళ్ళని అస్సలు ఎట్టి పరిస్థితిలో కూడా వదిలిపెట్టద్దు. వీలైతే మీ సమాజంలో ఉన్న, మీ కాలనీలో ఉన్న అన్ని కులాలకు సంబంధించిన హిందువులు కలిసి పండుగ చేసుకోండి, కలిసి కూర్చొని భోజనం చేయండి. మా కులం కంటే కూడా హైందవ ధర్మానికే మేము ప్రాముఖ్యతనిస్తామని తెలియచేయండి. అప్పుడు నిజమైన భారతీయులు అవుతారు. నిజంగా ఇది చూసిన తర్వాత ఇది మాట్లాడకుంటే నేను మనిషిని కాదు అనిపించింది. అందుకే మాట్లాడాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను.